శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి ప్రస్తుతం ఈ నెలలో గ్రహాల యొక్క మార్పు చాలా అనుకూలంగా రావడం జరిగింది. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు రాజ్యస్థానంలోకి ఏర్పడడం జరిగింది. అయితే ఒక విధంగా వృత్తిలో గౌరవం హోదా పెరిగినప్పుడు కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి వృత్తిపరంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది మనం రెండు రకాలుగా ఆలోచిస్తే, ఒకటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎండోమెంట్ సంబంధించినటువంటి వృత్తులు అంటే ఏదైనా దేవస్థానంలో పనిచేసే అందరు ఉద్యోగులకి, అలాగే ఈ ప్రవచనాలు, జ్యోతిష్యం అంటే వేదిక్ సంబంధించినటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. మిగతా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం వృత్తిలో కొంత అసహనాన్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉన్నది. ఇది ఒకటేంటంటే, గురువు ఈ రాశి వారికి అష్టమాధిపతి దశమంలోకి రావడం వల్ల కంపల్సరీగా వృత్తిలో సడన్గా కొన్ని మార్పులు రావచ్చు. అప్పుడు దాకా మీరు చేస్తున్నటువంటి సీట్ని మిమ్మల్ని మార్పించవచ్చు, అనుకోకుండా ట్రాన్స్ఫర్ రావచ్చు, మిమ్మల్ని హోల్డ్లో పెట్టవచ్చు. ఇది ఒకటి. దాని తర్వాత 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమ స్థానంలో ఉన్నప్పుడు మీరు బాగా టాలెంట్గా చాలా చక్కగా పనిచేస్తున్నారని మీకు అదనంగా ఎక్కువ బాధ్యతలు మీకు అప్పచెప్పే అవకాశం ఉంది. ఎటువంటి ఆర్థికపరమైనటువంటి లాభం లేకుండా ఎక్కువ పని మీతో చేయించుకోవడం కానీ, మీ యొక్క సామర్థ్యాన్ని చూసి గతంలో మీరు పనిచేయనటువంటి అధికారులు మిమ్మల్ని వాళ్ళకి సహకారంగా తీసుకెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద వృత్తిపరమైనటువంటి లోడ్ పెరుగుతుంది. వృత్తిలో తప్పనిసరిగా మార్పులు రావడం జరుగుతుంది. అంటే హోదా పెరగకపోయినా మీ యొక్క నైపుణ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. కానీ కొంత అసహనంగా కొన్ని తప్పని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మరి రాష్ట్రాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఒక విధంగా చాలా అదృష్టకరమైనది. అంటే రాష్ట్రాధిపతి ఉచ్చులో ఉండడం వల్ల జాతకుడి యొక్క సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది, అతనిలో ఉన్నటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క జాతకుడి యొక్క సంతానానికి కానీ, తండ్రి గారికి కానీ ఏదో ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. మరి శుక్రుడు కూడా ఇంచుమించుగా ఈ 15వ తారీఖు వరకు అక్కడే సంచరించడం వల్ల, ఈ శుక్ర రవిలు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఇదే రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మరి అద్భుతమైనటువంటి ఉన్నత విద్యా అవకాశాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగ సహకారం కానీ, ముఖ్యంగా సంతానం విషయంలో శుభవార్తలు వినడం కానీ జరిగే అవకాశం ఉంది. సో స్త్రీలకి హోదా పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇది కూడా అదృష్టకరమైనది. అయితే జాతకంలో మరి గురువు శుక్రుడు అనుకూలమైన స్థితి, రవి ఓకే భాగ్యస్థానంలో, ఇక గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా చంద్రుని పక్కన పెడదాం, 2, 8 స్థానాల్లో కేంద్రీకృతం అవడం జరిగింది. అంటే అటు కుటుంబ విషయాలు అనుకూలంగా లేవు, అటు ఆకస్మికంగా జరిగే సంఘటనలు కూడా ఇబ్బంది పెడతాయి. అంటే అష్టమం అన్నది కొద్దిగా ఆకస్మిక సంఘటనలకి, అనుకోకుండా వచ్చే ధనానికి, దీర్ఘకాలిక వ్యాధులకి, ఇటువంటి వాటికి కారణమవుతుంటుంది. అంటే ఏదన్నా అష్టమంలో లభించేది ఆకస్మికంగా విశేషమైన ధనం రావచ్చు, అనుకోకుండా పెద్ద పదవి రావచ్చు, లేదా వేరే విధంగా జాతకుడికి బెడ్ రిడన్ అవ్వచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. మరి అష్టమంలో కుజగ్రహ సంచారం ఈ నెల మరి ఇంచుమించుగా నెలాఖరు దాకా కూడా సింహరాశి వారి కుజుడు అష్టమంలో సంచరించడం, ఇది కొంత ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో జాతకుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అతివేగంగా వాహనాలు నడపడం కానీ, ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, అలాగే ఏదైనా ఎక్కడికైనా సెటిల్మెంట్లకో
వాటికో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఒక్కలే కాకుండా ఒకళ్ళిద్దరిని తీసుకెళ్ళి వెళ్ళటం మంచిది. అంటే జాగ్రత్త వహించడం మంచిది. రాహు కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు జాతకుడికి శత్రువులు ఎక్కువగా పెరగడం, అలాగే ఏదో విధంగా జాతకుడిని ఏదో ఒక చికాకుల్లో ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ, నిందలు వేయడం కానీ, అపవాదులు వేయడం కానీ, జాతకుడు అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ కారణం వల్ల జాతకుడు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. అలాగే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం కూడా ఇదే ఇబ్బంది చెప్తూ ఉంటుంది. అయితే బుధుడు ధనలాభాధిపతిగా అష్టమంలో ఉండడం వల్ల మరి ఆకస్మిక ధనలాభం అంటే చాలా కాలంగా ఏదైనా రిస్క్లో ఉన్నటువంటిది కానీ, డిస్ప్యూట్స్లో ఉన్నటువంటి స్థలం కానీ, ఆస్తి కానీ, వారసత్వంగా మీకు రావాల్సిన ఆస్తి కానీ మీకు ఈ సమయంలో అది ఆస్తి రూపంలో కాకపోయినా కేవలం ధన రూపంలో అయినా అనుకోకుండా లాభం కూడా ఉన్నది. కొన్ని చికాకులు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాతకుడు వాళ్ళు అంటే అందరికీ ఒకేలా ఉండదు. ఒకటికి ధనం రావచ్చు, ఒకటికి స్థిరాస్తి రావచ్చు, ఒకటి కోర్టు సమస్యలు రావచ్చు, ఒకటికి ప్రమాదం జరగవచ్చు. అంటే మిగతా గ్రహాలు బట్టి ప్రస్తుతం జాతకుడికి జరుగుతున్నటువంటి దశను బట్టి కూడా ఉంటుంది కదా. ఇది గోచారం కాబట్టి కొంతవరకు దశ జరుగుతున్నటువంటి దశకి గోచారం అనేది కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని దశ బాగుంటే ఇవి బాగుంటాయి, దశ బాగలేకపోతే ప్రమాదానికి గురి చేస్తాయి. సో ఏదైనా ఈ జాతకుడు ఈ 15 రోజులు కూడా ప్రతిరోజు వీలైతే హనుమాన్ ఆలయ దర్శనం, హనుమాన్ చాలీస పారాయణ, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది నుంచినైనా బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా, ముఖ్యంగా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అది ఇది కన్యాపాశుపతం అని, వరపాశుపతం అని వాటి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాల సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది. ఈ మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మంచి మామిడి పళ్ళ యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సంతానం ఆలస్యం అవడం అలాంటి విషయాలు, అలాగే మరి కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు అంటే శివుడు తలుచుకుంటే ఇవ్వంది ఏముంది. అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు కారకత్వాలైనటువంటి సంతానం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, జ్ఞానం, విజ్ఞానం, ముఖ్యంగా విద్యార్థులకి చదువు కావాల్సినటువంటి ర్యాంక్ రావడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం. కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడైనా ఒక అమ్మవారు ఉన్నారు, నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవడం. అలాగే ఇప్పుడు ఈ మామిడి పళ్ళు కూడా మరి భగవంతుడు సమర్పించాయి కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి, ఒరిజినల్గా పండినవి, అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ప్రూవ్ అవడం జరిగింది. ఒకసారి అంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అనడం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక 3 వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం, ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు, మనకు కుదరినప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెమెడీ పర్టికులర్ గురువారం రోజు, అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల 100% మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఈ ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది. స్వస్తి.